అందరికీ నమస్తే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో, ప్రజల్లో ఉన్న హాట్ టాపిక్ ఏందంటే కేసీఆర్ వస్తున్నాడు. 19థ్ రోజు ఒక సమీక్షా సమావేశం పెడుతుండు వాళ్ళ పార్టీ ఆఫీస్‌ల. దేని గురించంటే ఒక అంశం గోదావరి, కృష్ణ ఈ 2 నదులు ఏపీకి నీళ్లు తరలించే ప్రయత్నం ఇక్కడి ప్రభుత్వమే సహకరిస్తున్న తరుణం. మిగతా అన్ని అంశాలు ప్రభుత్వ ఫెయిల్యూర్సు ఎందుకు కేసీఆర్ వస్తున్నాడంటే కాంగ్రెస్లో లేకపోతే ప్రభుత్వంలో ఎందుకు అలజడంటే కేసీఆర్ పట్టుకుంటే ఒక అంశాన్ని వదలడు. ఆయన మొదలే ఈ మీటింగ్ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు, ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు. కాబట్టి ఎందుకంటే అంతకుముందు కూడా టీఆర్ఎస్ వాటర్ మీదనే ఉద్యమాలు చేసింది. ఇప్పుడు కేసీఆర్ వస్తుంటే కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి. అసలు ఏంది వీళ్ళు రావాలి 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 అన్నారు, వస్తున్నాడు అంటే పరిశాన్ అవుతుండ్రు. అసెంబ్లీకే రావాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో వాళ్ళ పార్టీ ఉంటుంది, వాళ్ళ ప్రతినిధులు ఉంటారు, వాళ్ళు మాట్లాడిస్తారు. ఏడే మాట్లాడినా ఒక ప్రతిపక్ష నేతగా ఆయన మాటకు ఆ వాల్యూ ఉంటుంది. సరే ఏంటి అసలు ఏం జరుగుతుందో అన్ని విషయాలు చెప్తాను నేను మీకు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఛానల్కి, డిజిటల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడమే ప్రాణం. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మా వార్తలు మీకు వస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. ఇప్పుడు కేసీఆర్ను వీళ్ళు అంతకుముందు రావాలి రావాలి రావాలని చాలాసార్లు అడిగిండ్రు కదా. కేసీఆర్ ఎందుకు పండుకున్నాడు, కేసీఆర్ ఫామ్ హౌస్లో పండుకుంటాడా, కేసీఆర్ రాడా, వస్తుండ ఆయన ఇప్పుడు స్టార్ట్ అయింది. బహుశా కాంగ్రెస్ గవర్నమెంట్కు కొంత టైం ఇవ్వాలని చెప్పేసి ఆయన వ్యూహంలో భాగంగా ఆగి ఉండొచ్చు. ఆయనకి ఎప్పుడు రావాలనో ఆయనకు తెలుసు కదా. ఇప్పుడు కేసీఆర్ రావాలని జనం కోరుకోవడం సహజమే. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమం, ఇదంతా కొంత ఎమోషన్. కేసీఆర్ అంటే ఒక ఎమోషన్ ఉంటుంది ప్రజలకి. రేవంత్ రెడ్డి ఎమోషన్ కాదు. రేవంత్ రెడ్డి అవకాశం, ఆయన అవకాశం కొద్దీ ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, కానీ ఎమోషన్ కాదు, కాలేడు కూడా. రేవంత్ రెడ్డి ఎమోషన్ కూడా కాలేడు. ఒక ఎమోషన్ ఉంటుంది. కేసీఆర్ అంటే ఒక ఎమోషన్ ఉంటుంది తెలంగాణ ప్రజలకి. అందుకే ఆయన రావాలని కోరుకోవడంలో అది సహజమే. ఆయన ప్రతిపక్ష నేతగా జనాలు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు రావాలి, ఎట్లా రావాలి, వచ్చి ఏం చెప్పాలి అనేది కేసీఆర్ వ్యూహం. అది ఆయన ఎంబడి తిరిగిన లీడర్లో లేకపోతే కాంగ్రెస్లో ఉన్న సీనియర్ లీడర్లో వాళ్ళందరికీ తెలుసు కేసీఆర్ ఏం చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు, ఎట్లా చేస్తాడు, ఇవన్నీ తెలుసు. ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు నడిపిన వ్యక్తికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఎట్లా నడపాలనో తెలియదా? 100% తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ కూడా. కరెక్ట్గా గవర్నమెంట్ వచ్చి ఈ 2 ఏళ్లలో ఒక పథకం కూడా అమలు చేయలేకపోయినారు. అసలు రెవెన్యూను కూడా సమీకరించలేకపోయినారు వీళ్ళు. అంటే రెవెన్యూను సంపద సృష్టిస్తామన్నారు చూడు, ఆ సంపద సృష్టించే ప్లాన్ కూడా లేదు వీళ్ళకి. అసలు వీళ్ళు ముందు ముందు కూడా ఏ పథకం కూడా అమలు చేసే పరిస్థితిలో లేరు. ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు మన సర్పంచ్ ఎలక్షన్స్ చూస్తున్నాం కదా. సర్పంచ్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కు అన్ని సీట్లు వచ్చినాయంటే కాంగ్రెస్ మీద తీవ్రమైన అసంతృప్తి ఉందని ఈజీగా అర్థమవుతుంది. వీళ్ళు ఆయన రాకపోతే ఇంట్లో పండుకున్నాడు, ఫామ్ హౌస్లో పండుకున్నాడు అన్నది వీళ్ళ మూర్ఖత్వం నిజం చెప్పాలంటే. ఎందుకంటే టైం ఇచ్చిన గవర్నమెంట్కు, టైం ఇవ్వడం మూర్ఖత్వమా? గవర్నమెంట్కి ఒక 2 ఇయర్స్ ఒక ప్రభుత్వం నడిపిన వ్యక్తిగా అంతకుముందు 10 సంవత్సరాలు ఒక 2 ఇయర్స్లో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనే అంచనా కేసీఆర్కి ఉంటుంది కదా. ఒక రాజకీయంగా సీనియర్ లీడర్ అయినా, ఎప్పుడో 1984 నుంచి ఎమ్మెల్యే అవుతున్న లీడర్ అయినా, మరి ఆయనకు ఆ అనుభవం ఉంటుంది. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో బయటికి రావాలి, ఎలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షం ఏం చేయాలన్న విషయం మీద ఆయనకు కంప్లీట్ ఒక పిక్చర్ ఉంటుంది. కానీ దానికి వీళ్ళు భయపడితే ఎట్లా, దాన్ని ఎట్లా ఫేస్ చేస్తారనేది వీళ్ళే ఇష్టం, మీ ఇష్టం. అది గవర్నమెంట్ దాన్ని ఎట్లా ఫేస్ చేస్తుంది. ఒక ప్రతిపక్ష లీడరు బయటకు వస్తే, అది కూడా కేసీఆర్ లాంటి వ్యక్తి వస్తే ఎట్లా ఉంటుంది అనేది అది కాంగ్రెస్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. కాంగ్రెస్లో టెన్షన్ ఎందుకు అవసరం లేదు. మీరు 100 రోజుల్లో స్కీమ్స్ అమలు చేస్తామని చెప్పారు. 2 ఏళ్ళైనా ఏ స్కీమ్ అమలు చేయలే కదా. మీరు అవి చెప్పే కదా జనాలతో ఓట్లు వేయించుకున్నది. 100 రోజుల్లో మేము ఈ స్కీమ్స్ అమలు చేస్తామని కదా మీరు జనాలతో ఓట్లు వేయించుకుంది. మరి అవన్నీ కూడా ఆయన ప్రజల ముందు పెడతాడు కదా. ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయనకు ఆ బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది కదా. మీరు జనాలను మోసం చేసినారు అనేది జనాలే మాట్లాడుకుంటున్నారు. మహిళలను మోసం చేసినారు, వికలాంగులను మోసం చేసినారు. అసలు 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచుతామని వికలాంగులను మోసం చేసిన పాలన ఒక పాలన. వికలాంగులను కూడా మోసం చేసిన అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఉందా దేశంలో? మన దగ్గరనే ఉంది ఆ అడ్మినిస్ట్రేషన్, ఆ పరిపాలన, అవన్నీ కూడా మన దగ్గరనే ఉన్నాయి.
అవినీతి వ్యవహారాలు అవి ఇవి చాలా ఉన్నాయి. మీరు ఈ 2 సంవత్సరాలు కేసీఆర్ పేరు చెప్పే పరిపాలన చేసిండ్రు. కేసీఆర్ నీడలోనే నడిపించారు మొత్తం. అంటే కేసీఆర్ మీద తోశారు. ఏం జరిగినా కేసీఆర్, ఏం జరిగినా కేసీఆర్, కేసీఆర్దే తప్పు, కేసీఆర్దే తప్పు అని జనాలకు చెప్పే ప్రయత్నం చేసిండ్రు. కానీ పరిస్థితులేమో అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. మీరు చెప్పింది ఏది కూడా జనం నమ్మలేదు, వినలేదు. ఇక ముందు కూడా వినే అవకాశం కూడా లేదు. కేసీఆర్ కుటుంబాన్ని డిస్టర్బ్ చేద్దామని కొంతమందిని రెచ్చగొట్టి చేసే ప్రయత్నాలు అవన్నీ కూడా జనమంతా చూస్తున్నారు. అది కేసీఆర్ కుటుంబ సమస్య, తెలంగాణ సమస్య కాదు. కేసీఆర్ 1,00,000 పరిశాన్ ఉండొచ్చు, ఆయన వ్యక్తిగత సమస్యలు. అవన్నీ తెలంగాణ సమస్యలు కాదు కదా. తెలంగాణ తరపున ఆయన మాట్లాడుతుండా లేదా, ఆయన పార్టీ మాట్లాడుతుందా లేదా అనేదే ఇంపార్టెంట్ ఇష్యూ. ఇప్పుడు ఆయన సిద్ధమైండు, ఆయన కార్యాచరణ ప్రకటిస్తాం, అందరిని ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలను అందరిని పిలుచుకొని అసలు తెలంగాణకి ఎట్లా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు కృష్ణా నీళ్ళ విషయంలో పాలమూరు రంగారెడ్డి, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, పాలమూరు రంగారెడ్డి విషయంలో 95 టీఎంసీలకు ఆ ప్రాజెక్టు మొత్తం కట్టింది చేసింది, మొత్తం 95 టీఎంసీలకు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది, మాకు 40 టీఎంసీలు ఇస్తే చాలు. 40 టీఎంసీలే పాలమూరు రంగారెడ్డికి 40 టీఎంసీలు ఇస్తే చాలు. 40 టీఎంసీలు ఇస్తే ఎవరు ముక్కులు పెట్టుకుంటారు? పాలమూరు ఎక్కడైతుంది, రంగారెడ్డి ఎక్కడైతుంది, నల్గొండ ఎక్కడైతుంది, ఖమ్మం ఎక్కడైతుంది? ఆ ప్రాజెక్టు ఉండాలి కదా. ప్రాజెక్టు ఎందుకు ఏపీ కోసం మనం ఎందుకు తగ్గించుకోవాలి? అవసరమైతే పెంచండి. ఇది ఏపీతో కుంభకే చేస్తుందే కదా. మరి ఇప్పుడే కదా కేసీఆర్ రావాల్సింది. ఏపీకి న్యాయం జరగాలి, తెలంగాణకు అన్యాయం జరగాలనా? ఇప్పుడు అక్కడ కూడా అదే చేస్తున్నారు కదా. గోదావరి నీళ్ళు ఓ పక్క మొన్నటిదాకా బనకచెర్ల అన్నారు, ఆ బనకచెర్ల నుంచి పేరు మార్చి ఇంకొక పేరు మార్చిండ్రు. బనకచెర్ల అంటే తెలంగాణ జనం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఏపీ వాళ్ళు పేరు మార్చుకుంటే వీళ్ళు సహకరిస్తున్నారు. పేరు మార్చినంత మాత్రాన కాదు, పోయేది మన గోదావరి నీళ్ళే, వీళ్ళు కాళేశ్వరం కూడా కట్టలేదు. దీన్ని బట్టి చూస్తే నాకు ఏమర్థమవుతుందంటే, వీళ్ళు ఎక్కడైతే కేసీఆర్ మీద ఎక్కడైతే ఆరోపణలు చేసిండ్రో, నీళ్ళ మీదే కదా ఆరోపణ చేసింది, కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిందని, పాలమూరు రంగారెడ్డికి అన్యాయం చేశారని కదా మాట్లాడింది. అక్కడి నుంచే ఆ పాయింట్ నుంచే ఆయన ఉద్యమం స్టార్ట్ చేస్తున్నాడు. వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ ప్రకారం అక్కడి నుంచే ఆయన కార్యాచరణ ప్రకటించబోతున్నాడు. ఇప్పుడు ఉంటుంది, ఇప్పుడు మీరు ఫేస్ చేయండి. గజగజ వణుకుడు కాదు. మీరు ఇప్పుడు తెలంగాణకు ఇన్ని రోజులు ఈ 2 సంవత్సరాలు మీరు ఏం చేసినా నడిచింది. కేసీఆర్ బయటికి రాలేదు. ఏం చేసినా, కేసీఆర్ మీద ఏం మాట్లాడినా ఆయన ఒక్క మాట కూడా బయటికి మాట్లాడలేదు. మీరు ఏం విమర్శ చేసినా ఆయన ఒక్క విమర్శ కూడా ప్రతి కౌంటర్ చేయలేదు. ఇప్పుడు మాట్లాడతాడు, మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడాలి మీరు. ఇప్పుడు మీ గవర్నమెంట్ సత్తా ఏందో తెలుస్తుంది. మీరు ఇప్పుడు ఏం చేసినారో ఇప్పుడు తెలుస్తుంది. ఇన్ని రోజులు కేటీఆర్, హరీష్ రావు మాట్లాడినారు, మీరు వాళ్ళని కూడా ఫేస్ చేయలేకపోయారు. నిజం చెప్పాలంటే అసెంబ్లీలో కూడా వాళ్ళదే పై చేయింది ప్రతిసారి. నేను ప్రతిసారి అనుకుంటున్నాను, చూసిన ప్రతిసారి అసలు గవర్నమెంట్ వీళ్ళది ఉందా వాళ్ళది ఉందా అని. ఎందుకంటే గవర్నమెంట్కు చాలా అధికారుల సహకారము, సమాచారము అంతా ఉంటుంది అసెంబ్లీలో. కానీ వీళ్ళ దగ్గర ఉన్న సమాచారం కూడా గవర్నమెంట్ దగ్గర ఉండదు సమాచారం. అది వాళ్ళ వైఫల్యం. ఇప్పుడు కేసీఆరే వస్తున్నప్పుడు, ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు? కొంతమంది మాట్లాడుతున్నారు ఆల్రెడీ. ఇప్పుడు వచ్చి ఏం చేస్తారంటే మీ వైఫల్యాలని జనాల ముందు పెడతారు. జనాల సమస్యలు ఏందో ఆయన భుజం మీద వేసుకుంటాడు. తప్పే ఉన్నది ఒక ప్రధాన ప్రతిపక్ష నేత, ఆయన బాధ్యత అది. ఆయన మీకు టైం ఇస్తే కూడా మీరు ఆయన అయిపోయింది కేసీఆర్ పని, ఆయన ఆరోగ్యం బాగలేదు, ఆయన అట్లా ఆయన ఇట్లా అని చెప్పేసి మాట్లాడినారు కదా. ఇప్పుడు ఆయన వస్తాడు, ఇప్పుడు ఉంటుంది తమాషా. ఇప్పుడు తెలంగాణకు ఇది కావాలి, కేసీఆర్ కావాలి. జనమంతా అదే కోరుకుంటున్నారు. కేసీఆర్ వస్తే తప్ప ఈ గవర్నమెంట్ పనిచేయదేమో అని. కానీ ఈ గవర్నమెంట్ పనిచేసే పరిస్థితిలో లేదు. కేసీఆర్ వచ్చినా గవర్నమెంట్ దగ్గర ఏమీ లేవు. గవర్నమెంట్ ఎముకల్లో మూలకం కూడా లేదు పనిచేయనికే. పైసలు లేవు పనిచేయనికే. స్కీమ్స్ అమలు చేయడానికి వీళ్ళ దగ్గర వ్యూహం లేదు. అసలు వాళ్ళ పంచాయతీ ఏందో ఇప్పుడు అర్థమవుతుంది. అసలు విషయం అంతా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది తెలంగాణ రాజకీయానికి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ లాగా నాకు అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.